నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపటి నుంచి 18వ లోక్సభ సమావేశాలు. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం. తాగునీరు, మురుగునీటి వ్యవస్థల నిర్వహణకు ప్రపంచ బ్యాంక్ నిధులపై గుంటూరులో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. జగ్గయ్యపేటలో డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడి. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. దేశ సేవలో తన జీవితాన్ని అంకితం చేశారన్న ప్రధాని మోదీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలు. రేపటి నుంచి 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ను ప్రమాణం చేయించనున్నారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైన సభ్యుల చేత మెహతాబ్ రేపు ఎల్లుండి ప్రమాణం చేయిస్తారు. తొలి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 27వ తేదీ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు గుంటూరు నగరాభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్లు వంటి సమస్యలపై నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చరుకూరి తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి వాటికి ప్రపంచ బ్యాంక్ నిధులు ఎప్పుడో వచ్చాయని, అయితే వాటి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందన్న పెమ్మసాని త్వరలోనే నిధుల సమీకరణ చేసి పనులు మొదలు పెడతామని వివరించారు. డైవర్ట్ అవటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకున్నాం. ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాం. స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు, చాలా డ్రా చేశారు. లాస్ట్ మినిట్లో కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం. ప్రతిదానికి 45 నుంచి 60 డేస్లో అవన్నీ వచ్చే విధంగా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి 400 crores రావాలి. ఇది ప్రీవియస్ ఎస్టిమేషను. కొత్త ఎస్టిమేషన్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజున 400-500 crores. గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించిన వాసవి వైశ్య వసతి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు. రైట్ డైరెక్షన్లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 yearsలో. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి ఐ బి సో హ్యాపీ అనమాట. అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్, అంటే ఏదో నేను హండ్రెడ్స్ కాదండి, thousands of crores. సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ. మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి. వీ విల్ వర్క్ వెరీ హార్డ్. సో మీరు అందరూ కూడా టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. ఈరోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కర్నూలు ప్రజలు మన ఆర్యవైశ్య కాకుండా చాలా మంది నన్ను ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని, ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. డయేరియాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికపైన దృష్టి సారిస్తామన్నారు. రాష్ట్రంలో డయేరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గయ్యపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతరులు ఆసుపత్రిలో ఉన్నారు. కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలను చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు. అందుకని దీనికి అనుబంధంగా ఉంటున్న ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, మన ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విషయాల మీద చర్చలు జరిగింది. సమస్య తీవ్రత కూడా చర్చించడం జరిగింది. వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంహెచ్ఓ లాగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాలోని సింగరాయ కొండలో వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంతో చారిత్రక విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సింహాచలంగా పేరు పొందిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఈ పట్టు వస్త్రాలని సిద్ధి సాయి రాష్ట్రోత్సవాలు సమర్పించి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు నేను గమనించిన దాని ప్రకారం భక్తులందరూ కళ్యాణోత్సవం చూడలేకపోతున్నారు. భవిష్యత్తులో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయమని. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకంతో సమర్థవంతంగా పనిచేస్తానని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలతో అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి సమూల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని, ఆడపిల్లల రక్షణ తమ బాధ్యత అన్నారు. తిరుమలలో శ్రీవారి భక్తుల అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఊపిరి పీల్చుకునే పరిస్థితి, సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 yearsలోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్న చీరాలలోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది.
వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందులు పడే కార్మికుల శ్రేయస్సు కోసం తాను ఒక కార్మికుడిగా కష్టపడి పనిచేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కాకినాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు తాము సాధింపు చర్యలకు పాల్పడబోమని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, వైసీపీ వాళ్ళు చేసినట్టు కక్ష సాధింపుల చర్యలకు వెళ్ళొద్దు, ప్రజల యొక్క సమస్యల్ని నిత్యం ప్రజల్లో ఉంటూ మీరు పనిచేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. నిత్యం మీ అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందేలాగా నిత్యం ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏదైతే నాకు లేబర్ మినిస్టర్ ఇచ్చారో కార్మికుల యొక్క సమస్యల మీద అట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది. మీకు తెలుసు, మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. రాష్ట్ర అభివృద్ధి, ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమల ద్వారా కానీ ఇంకోటి కానీ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శిలో 18,51,00,000 అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే దస్త్రంపై మంత్రి తొలి సంతకం చేశారు. ప్రజలకు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున, మా కుటుంబం తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా, అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం రేపు జరగనుంది. ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కాచి చల్లార్చిన నీటిని తాగాలని, భోజనం చేసే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని విద్యార్థులకు, చిన్నారులకు, అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లులకు అవగాహన కల్పించాలని కర్నూలు జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. వర్షాల వల్ల డయేరియా, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. డయేరియా వ్యాధి ప్రబలకుండా అన్ని శాఖల సమన్వయంతో నీటి వనరులు కలుషితం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. డయేరియాతో పాటు డెంగ్యూ, మలేరియా సోకిన వ్యక్తులకు అవసరమైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ బార్న్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఈ వర్షాల వల్ల ఈ డయేరియా అనేది కూడా చాలామంది చిన్నపిల్లలకు రావడం జరుగుతుంది. అందులో 0 to 5 years వాళ్ళకి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది వాటర్ కంటామినేషన్ వల్ల రావచ్చు, తర్వాత ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా రావచ్చు. ఎక్కువగా చిన్నపిల్లలు బిలో 5 years, 0 to 5 years చిల్డ్రన్స్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వాళ్ళకి ఈ డయేరియా వచ్చిందంటే వాళ్ళు తొందరగా
కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఈ రెసిస్టెన్స్. వార్తల్లో స్వల్ప విరామం. మంచి పనులకు సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ కి సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చునే చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. పెరుగుతున్న పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని ప్రతి సీజన్కు ముఖ్యమైన పంటలకు మద్దతు ధరను పెంచడం ద్వారా రైతుల ప్రతి అడుగులో కేంద్ర ప్రభుత్వం తోడుగా నిలవడం చాలా సంతోషదాయకమని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా భరోసా అందించడం వల్లే వ్యవసాయ రంగం పురోగతి సాధిస్తోందని, రైతుల పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో మేలు చేసిందన్నారు. క్యాబినెట్లో 14 పంటల మీద గిట్టుబాటు ధరను పెంచింది. ప్రధానమంత్రి మోడీ గారు హయాంలో 3వసారి గెలిచిన తర్వాత ప్రధానమంత్రిగా ఇది చేసిన గొప్ప నిర్ణయము. అలాగే వరికి 117 రూపాయలు పెంచారు. అలాగే 14 పంటల్లో నువ్వులు, సజ్జలు, గోధుమలు, మొక్కజొన్న ఇలా ఎన్నో రకాల వాటికి గిట్టుబాటు ధర పెంచి ప్రజలకు రైతులకు చాలా మంచి చేశారు. రైతులు గిట్టుబాటు ధర లేకుండా చాలా కష్టాల్లో ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మోడీ గారు చేసిన ఈ ఘనతని చాలా హర్షాస్పదము. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం చాలా హర్షదగ్గ విషయము. అదేవిధంగా 14 రకాల పంటలకు గిట్టుబాటు ధర కలిగించారు. దానిలో ముఖ్యంగా మన భారతదేశంలో వరి ఎక్కువగా పండుతుంటుంది. దానికి 117 రూపాయలు గిట్టుబాటు ధర కలిగించడం చాలా శుభదాయకము. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో ఇంతవరకు భారతదేశానికి వెన్నెముక అన్నదాత అన్నారు, కానీ వాళ్ళు గిట్టుబాటు ధరలు కల్పించడం కానీ ఏది చేయడం లేదు. నరేంద్ర మోడీ గారు ఏదో ఒక రూపంలో రైతుకు ఇట్లా ఫసల్ బీమా పథకం కానీ మరియు గిట్టుబాటు ధరలు కల్పించడం కానీ ఇలా చేయడము చాలా దేశానికి కూడా దేశంలో ఉండే రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మాకు పొలాలు ఉన్నాయి, వ్యవసాయం చేస్తారు. ప్రతి పంటకు కూడా పెంచారు. మినుముకు కానీ పోతే కందులకు కానీ వరి ధాన్యం ప్రతి ఒక్కరికి పెంచారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి 2 టైమ్స్ వెళ్ళి 3వసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. ఇలాగే చేస్తారు. పంట పెట్టుబడి కూడా 2000 నిన్ననే వేస్తారు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము. మోడీ గారు వచ్చిన ప్రభుత్వం నుంచి రైతులకు అన్ని విధాల కిసాన్ కార్డులు కానీ వ్యవసాయానికి అన్ని విధాల ఆదుకుంటున్నాడు. నిన్న గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర కూడా నిర్ణయించినాడు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఎటువంటి ఇన్సూరెన్స్లైనా కల్పించడం జరుగుతుంది. వ్యవసాయానికి అన్ని అనుకూల పరిస్థితులు మోడీ గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే మొదలైనాయి. ప్రతి ఒక్క విషయంలో వ్యవసాయదారులకు అన్ని విషయాలలో మోడీ గారి గవర్నమెంట్ అనుకూలంగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో గిట్టుబాటు ధరను పెంచి 2014లో 1200 ఉన్న గిట్టుబాటు ధరను 2024కి తీసుకొచ్చేసరికి 2300 చేశారు. గిట్టుబాటు ధరను రైతులకు అందజేశారు. నరేంద్ర మోడీ గారు పిఎం అయినాల నుండి మనకు చాలా రైతులకు మేలు జరుగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు 2-3వ దఫా ప్రధాని అయినాక ఇంకా చాలా మేలు జరిగింది. గిట్టుబాటు ధర అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, పెట్టుబడి సహాయం అయితేనేమి, ఇట్లాంటివన్నీ చేసినారు. కాబట్టి ఆయనతో ఎప్పటికైనా రైతులంతా రుణపడి ఉంటాడు. ఆయన రైతు పక్షపాతిగా ముద్ర పడతాడు. దఫా కూడా ఆయన రావాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాకపోతే గత ప్రభుత్వాలలో ఇలాంటి జరగలేదు. నా వయసు ఇప్పుడు 60 ఏళ్ళ మట్టి కూడా ప్రభుత్వాలు ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి ప్రభుత్వం చూడలేదు. శ్యామాప్రసాద్ ముఖర్జీ 71వ వర్ధంతి సందర్భంగా చిత్తూరులో బీజేపీ సీనియర్ నాయకులు జయకుమార్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జయకుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ పాకిస్తాన్ సంతుష్టీకరణను, కాశ్మీర్ అంశంపై నెహ్రూ ప్రతిపాదనలను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అని, సాహసోపేతమైన నిర్ణయంతో జనసంఘ్ పార్టీని స్థాపించారన్నారు. కాలంలోనే జవహర్లాల్ నెహ్రూతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో ఈ దేశం మనుగడ సాగించడం కష్టం అని చెప్పే ఉద్దేశంతో భారతీయ జనసంఘ్ స్థాపించి తద్వారా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో
ఒకరైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ. మనం చూస్తున్నాం, నరేంద్ర మోడీ గారు వరుసగా 3వ సారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీ గారికి ఎలాంటి వారసత్వము లేదు, ఎలాంటి ఆర్థికమైనటువంటి హంగులు అవన్నీ లేకపోయినా కానీ సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కానీ ప్రధానమంత్రిగా వరుసగా 3 సార్లు అవుతున్నారనంటే ఇలాంటి పూర్వీకుల యొక్క బలిదానాలు, వాళ్ళ యొక్క సంకల్పము భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విధంగా కామన్ మ్యాన్ కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అనే దానికి భారతీయ జనతా పార్టీలో వీరు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలే మూల కారణం. ఈ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విత్తన కొరత లేకుండా చేయటమే తమ ప్రథమ కర్తవ్యమని శ్రీకాకుళం జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ కేంద్రం మేనేజర్ పి బాలకృష్ణ అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ శాఖల అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ఏడాది 36,000 మెట్రిక్ టన్నుల నాణ్యమైన వరి విత్తనాలను సరఫరా చేస్తున్నామన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ తాలూకా విత్తన డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది మొదలైంది. ఈ సందర్భంగా ఏంటంటే మన జిల్లాకి 36,000 క్వింటాల్ వివిధ రకాలైనటువంటి వరి విత్తనాలు కేటాయించడం జరిగింది. ఈ 36,000 క్వింటాల్లో ఈ రోజుకి మనం 32,000 క్వింటాల జిల్లాల్లో పొజిషన్ చేయడం జరిగింది. దీని నిమిత్తం ఏంటంటే మనది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ జిల్లా కనుక, NFSM జిల్లా కనుక మనకి ప్రతి కేజీకి 10 రూపాయలు రాయితీ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు వచ్చిన విత్తనాల్లో 1061 అనేటటువంటి రకము ఇంద్రా అనే రకము కొంచెం ఎక్కువ, అంటే అరౌండ్ ఒక 25% ఇంద్రా అనే రకము. తర్వాత సాంబ మసూరి BPT 5204 అనేటటువంటి రకము, అంటే అదొక 25%. తర్వాత 1121 శ్రీధృతి అనే రకం అనేటటువంటిది ఇది ఒక 25% ఆఫ్ ది ఏరియాని మనకు అలాట్ చేసిన రకాల్లో ఉంది. మిగతా ఈ మధ్యలో కొత్త రకాలైనటువంటి 1224 MTU 1224 ఇది సాంబ మసూరికి ఆల్టర్నేటివ్ రకము. అదే రకంగా 1318 MTU 1318 అనే రకము ఇది స్వర్ణకి ఆల్టర్నేటివ్ రకము. ఈ రకాలు కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంకి వచ్చేసరికి కట్టి జనుము, జీలుగుకి 50% సబ్సిడీతో గ్రీన్ మాన్యూర్ సీడ్స్ ఇవేంటంటే ఎరువులని తగ్గించి ఇవి వాడుకోవడం కట్టే బాగుంటుంది. సో దానికి ఏంటంటే 50% సబ్సిడీలో, అంటే కేజీ 88 రూపాయలు అండి అది కట్టి జనుము జీలుగు ఫుల్ కాస్ట్. అందులో 44 రూపాయలు రాయితీ ప్రభుత్వం కల్పిస్తుంది. కంబైన్డ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి రైతుల ద్వారా మనం ఇక్కడే మన విత్తనాలు అరౌండ్ 11,000 క్వింటాలు మనమే మన శ్రీకాకుళంలో ఉత్పత్తి చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శ్యామప్రసాద్ ముఖర్జీ వ్యక్తిత్వం మహోన్నతమైనదని, ఆయనలో చైతన్య స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. భారతమాత సేవలో శ్యామప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమం Xలో కొనియాడారు. ప్రతి సంవత్సరం రుతుపవనాల కారణంగా కురిసే వర్షాల వల్ల వచ్చే సమస్యలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీహార్, అస్సాం తదితర తూర్పు తీర రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు జలమయం కావటం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచర్యలు విరిగిపడటం వంటి సమస్యల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వార్తల నేపథ్యంలో ఈరోజు జరగవలసిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష NTA వాయిదా వేసింది. తదుపరి పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపింది.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలుకు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమలును ఈ కమిటీ తరచూ సమీక్షించి వివిధ శాఖల మధ్య సమన్వయం చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు నిర్దేశిత వ్యవధిలో లక్ష్యం చేరుకునేలా నిరంతరం సమీక్షిస్తుంది. వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న వారికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తుంది. జిల్లా స్థాయిలో పథకం అమలు పర్యవేక్షణకు కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా నెట్క్యాప్ వ్యవహరించనుంది. ఈ రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు ముందుకేసింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగాన్ని మూడోసారి విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మూడో ప్రయోగాన్ని మరింత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య నిర్వహించి విజయం సాధించింది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లో విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహన నౌకలు పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ RLV-LEX ప్రయోగాలను చేపడుతోంది. అంతరిక్షం నుంచి వచ్చే వాహన నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా స్పష్టంగా తెలుసుకున్నట్లు ఇస్రో పేర్కొంది. ఈ RLV-LEX సిరీస్ ప్రయోగాల్లో ఇదే చివరిది. ఈ ప్రయోగంలో భాగంగా పుష్పక్ అని పిలిచే రీయూజబుల్ లాంచ్ వెహికల్ చినూక్ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లి రన్వేకు 4 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తులో జారు విడిచారు. అక్కడి నుంచి పుష్పక్ స్వయంగా క్రాస్ రేంజ్ కదలికలను నియంత్రించుకుంటూ రన్వే పైకి వచ్చి సెంటర్ లైన్ వద్ద సమాంతరంగా ల్యాండ్ అయింది. వలసవాద చట్టాల స్థానంలో జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే 3 నూతన నేర న్యాయ చట్టాల వల్ల పౌరుల జీవనం సులభతరం అవుతుందని కేంద్ర న్యాయశాఖ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో సాంకేతికతను ఉపయోగించడం, కాలపరిమితిని విధించడంతో పౌరులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. और इसमें ईज ऑफ जो लिविंग है वो निश्चित रूप से बढ़ेगा, नागरिकों की सुविधा बढ़ेगी, टेक्नोलॉजी का उपयोग होगा और टाइमलाइन इसमें तय की है. ये मेजर चेंज है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 18001178000 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.